మామూలుగా మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనకి ఇష్టమైన ఫ్రెండ్స్ పేర్లు మాత్రం మనం డిఫరెంట్ గా సేవ్ చేసుకుంటాం. మా ఫ్రెండ్ వాడికి ఎర్ర హెయిర్ ఉంటుంది, వాడి పేరు బ్రిటిష్ వాడు అని సేవ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు బిక్కీ. వాడు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాడిని బిక్కీ బిక్కీ అని పిలిచి పిలిచి ప్రేమ ఎక్కువైపోయి బిక్కీ బికినీ 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 అని పిలవడం మొదలెట్టాం. ఓకే, ఇంకా సరిపోక ఇంకా ప్రేమ అయిపోతే అరే బికినీ రాజా ఇటు రారా, అరే బికినీ రాజా గడేడి. ఇలాగా బిక్కీని బికినీ అయ్యి బికినీ కూడా బికినీ రాజా అయింది. వాడి పేరు నేను నా ఫోన్లో బికినీ రాజా అని సేవ్ చేసుకున్నా. మేము కాలేజ్ డేస్ నుంచి రూమ్మేట్స్. వాడు ఆఫీస్లో పనిచేసేవాడు, నేను ఈ సినిమా ఇండస్ట్రీలో ట్రై చేసేవాడిని. ఒకసారి వాడిని కలుద్దాం అని చెప్పి అప్పుడు ఇంకా మెసేజ్లు పంపించుకునే ఫోన్, వాట్సాప్లో ఏం లేవు. అదే ఒకసారి నేను పైజామా ట్రాక్ ప్యాంట్ వేసుకున్నాను, జోబులో ఆ ఫోన్ పెట్టుకుని వాడిని కలవడానికి వాడి ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చా. రిటర్న్ ఇంటికి వస్తే ఫోన్ లేదు, ఫోన్ పడిపోయింది నాది. ఇదేంద్రా బాబు అని చెప్పి ఏం చేశాను, మా వాచ్మెన్ ఫోన్ తీసుకుని వాడికి ఫోన్ చేశాను. వాడి నెంబర్ నాకు తెలుసు, ఎవరిదో ఒక నెంబర్ మనకు తెలిసి ఉంటుంది కదా. ఫోన్ చేశా, అరే ఇలాగా దారిలో ఎక్కడో ఫోన్ పడిపోయింది, నువ్వు నా ఫోన్కి మెసేజ్ పెట్టు, ఈ ఫోన్ ఎవరికైనా దొరికితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అని మెసేజ్ పెట్టి నీ ఫోన్ నుంచి. ఎవరికైనా దొరికితే చూసుకుని నీకు ఫోన్ చేస్తాడు కదా అని అనుకున్నా. ఒక గంట 2 గంటల తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేసి ఎరా ఎవరైనా ఫోన్ చేశారంటే వచ్చాడు, వాడు వచ్చి ఇచ్చాడు, రా ఆఫీస్కి అన్నాడు. అబ్బా దొరికిందంట అని చెప్పి వెళ్ళా. అక్కడ జరిగింది ఏంటంటే వాడికి ఎవరికో దొరికింది ఫోన్. వాడు చూస్తే ఈ ఫోను మీకు దొరికితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఆ నెంబర్ పేరే ఉంది బికినీ రాజా అని. అంటే వాడు కాల్ చేశాడంటే వీడికి ఫోన్ చేసి ఈజ్ దిస్ బికినీ రాజా అంటే వీడు మీటింగ్ లో ఉండి ఎస్ స్పీకింగ్ అంట. వాడు వచ్చి అరే ఆ సేవ్ చేసుకోవడం ఏంట్రా, వాడు కంగారు పడ్డారా. అలాగే ఇష్టమైన పేర్లు సేవ్ చేసుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి.